ఒక హర్రర్ టీవీ షో ప్రొడక్షన్ టీమ్ లోని ఇద్దరు క్రూ మెంబర్స్ ఒక ఇంట్లో షూటింగ్ కోసమని సెట్ అంతా రెడీ చేస్తున్నారు. ఉన్నట్టుండి అక్కడ లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. వాళ్ళకి జనరేటర్ లో ఏదో ప్రాబ్లం ఉందని అనిపించింది. వాళ్ళలో ఉన్నటువంటి టోనో అనే అబ్బాయి తెర వెనకాల ఏదో ఒక స్త్రీ యొక్క నీడని చూశాడు. భయంతో టోనో అగౌస్ ను పిలిచి సైగ చేస్తూ ఆ స్త్రీ ఎవరని అడుగుతాడు. అగౌస్ కూడా ఆమెను చూసి భయపడతాడు. ఇంటి బయట టీం మిగతా మెంబర్స్ అంతేమో రిహార్సల్ చేస్తున్నారు. ఇక్కడ అగౌస్ ఆ స్త్రీతో ఎవరక్కడ, నువ్వు మనిషా లేదా దయ్యానువా అని క్వశ్చన్ చేస్తాడు. అయితే టోను ఇక్కడ బాగా భయపడ్డాడు కాబట్టి తన ప్యాంట్ కొంచెం సుసుతో తడిచిపోయింది. అంతలో ఆ స్త్రీ అదృశ్యమైపోయింది. అగౌస్ కు ఎవరో వాళ్ళతో కావాలని జోక్ చేస్తున్నారని అనిపించింది కాబట్టి అతను టార్చ్ ని తీసుకుని చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ పూల్ లో ఉన్నటువంటి వాటర్ లో కొన్ని విచిత్రమైనటువంటి బబుల్స్ ఏర్పడుతున్నాయి. ఆగోస్ టెన్షన్ అయిపోయి టోను తొందరగా వచ్చేయని అరుస్తూ ఉన్నాడు. అయితే వాటర్ లో ఏదో ఉంది. అతని దగ్గరికి వెళ్ళగానే ఒక చెయ్యి బయటకు వచ్చేసి ఆగోస్ ను వెంటనే లోపలికి లాగేసింది. బయటేమో షూటింగ్ మొదలైంది. ప్రెసెంటర్ అంటున్నాడు, ఈ రోజు మనం బ్లడ్ హౌస్ అంటే ఒక రక్తపు మడుగుల్లో కూరుకుపోయినటువంటి ఈ ఇంటి యొక్క సీక్రెట్ ని చెప్పబోతున్నాం. ఈ ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ దారుణంగా హత్య చేయబడ్డారు. అప్పటి నుంచి ఇది ఒక హాంటెడ్ హౌస్ పేరుతో బాగా ఫేమస్ అయిందని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంటి లోపల టోనో అగోస్ ను వెతుక్కుంటూ పూల్ దగ్గరికి వచ్చేసాడు. అతని డెడ్ బాడీని చూసి భయంతో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. కానీ మెయిన్ డోర్ అనేది క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల అతను బయటకు వెళ్ళలేకపోయాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆ ఎంటిటీ తన పవర్ తో టోనోను అక్కడే చంపేసింది. టోనో అరుపు వినేసి మిగతా టీం మెంబర్స్ లోపలికి వచ్చారు. కానీ వాళ్ళకి అక్కడ ఎవరు కనిపించట్లేదు. వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే ఈ ఇద్దరు కూడా డెఫినెట్ గా జోక్ చేస్తున్నారని అనిపించింది. అక్కడే టీం తో పాటు ఒక షేమన్ కూడా ఉన్నాడు. అతనందరినీ హెచ్చరిస్తూ ఈ ఇంట్లో ఏదో ఒక దుష్ట శక్తి ఉందని అంటాడు. అంతలో ఆ ఎంటిటీ వాళ్ళని అటాక్ చేసి ఇద్దరిని కూడా చంపేసింది. షేమన్ కెమెరామన్ కూడా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయారు. సీన్ కట్ చేస్తే మనం షఫీరా, డీటో, తాన్యా ఇంకా మార్షల్ ని చూస్తాం. వాళ్ళ బాస్ ఏ గ్యాంగ్ మీటింగ్ స్టార్ట్ చేస్తూ మన షో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక టీవీ స్టేషన్ 30 ఎపిసోడ్స్ కోసం రెడీ అయిపోయింది. కానీ ముందు మనం ఒక కొత్త సీజన్ కాన్సెప్ట్ చూడాలి. ఏ గ్యాంగ్ టీమ్ కు ఒక పైలట్ ఎపిసోడ్ తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఏ గ్యాంగ్ షఫీరాతో ఈ సీజన్ లో నువ్వు కో హోస్ట్ అవుతావని అంటే దానికి షఫీరా నాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్తుంది. కానీ బాస్ అంటాడు, ఫస్ట్ ఎపిసోడ్ లో డీటో లీడ్ హోస్ట్ గా ఉంటాడు. దానివల్ల నువ్వు డీటో నుంచి వర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటావు. ఈ సీజన్ కంప్లీట్ గా కొత్త కాన్సెప్ట్ తో ఒక కొత్త ఫేసెస్ తో వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళకి షఫీరాకు ఆర్కైవ్స్ ని చూడమని చెప్తారు. ఎందుకంటే దానివల్ల ఆమె షోను బాగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇకప్పుడు తాన్య స్క్రిప్ట్ వర్క్ అనేది దాదాపుగా కంప్లీట్ అయిందని అంటుంది. ఆ తర్వాత ఏకంగా మార్షల్ తో బడ్జెట్ కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ చేసి నాకు సెండ్ చేయమని చెప్తూ ఏకంగా ఒక ఇంపార్టెంట్ డైరెక్షన్ ఇస్తూ ఈ షో కోసం ఒక పారానార్మల్ ప్రాక్టీషనర్ అంటే షేమన్ ని వెతకడానికి ఆడిషన్స్ తీసుకోవాలని చెప్పేసిన తర్వాత వాళ్ళ బాస్ మీటింగ్ ను ఎండ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో జమాల్ షఫీరాకు షో యొక్క పాత టేప్స్ తో పాటు మాస్టర్ రీల్స్ ని చూపిస్తాడు. అక్కడ ఎన్నో ఫుటేజెస్ ని కలెక్ట్ చేసి ఉంచారు. వాళ్ళు కొన్ని రీల్స్ తీసుకుని ఎడిటింగ్ రూమ్ కి వెళ్తారు. ఎడిటింగ్ రూమ్ లో జమాల్ షఫీరాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె తన వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి షఫీరాను అక్కడ కూర్చోబెట్టి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు జమాల్ షఫీరాతో దయ్యాల నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఇక షఫీరా ఒంటరిగా కూర్చొని ఫుటేజ్ ని చూడడం మొదలెట్టింది. అప్పుడు డీటో షఫీరాను కలవడానికి వచ్చేసి నేను ఇప్పుడే వచ్చాను, టేప్ చూడడం కంప్లీట్ అయిందా అని అడిగితే దానికి షఫీరా లేదు, ఇంకా కొంచెం మిగిలింది. ప్రోగ్రామ్ నాకు చాలా బాగా అనిపించింది కానీ చూస్తుంటే కొంచెం భయంకరంగా అనిపించిందని రిప్లై ఇస్తుంది. అప్పుడు డీటో ఒకవేళ నీకు బోర్ వస్తే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, మరి ఇంటికి వెళ్తావా అని అడిగితే షఫీరా దానికి వద్దని చెప్తుంది. ఎందుకంటే ఆమె ఇంకా ప్రోగ్రామ్స్ చూడాలి. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటారు. డీటో వెళ్ళిన తర్వాత షఫీరా మళ్ళీ టేప్స్ ని చూస్తుంది. చూస్తూ చూస్తూ రాత్రి ఇప్పుడు 11 గంటలు అవుతుంది. ఆమె ఇంటికి వెళ్ళడానికి ఆన్లైన్ లో టాక్సీని బుక్ చేస్తుంది. టేప్స్ ను లైబ్రరీలో పెట్టడానికి తిరిగి వెళ్తుంది. అయితే టేప్స్ ని తిరిగి అక్కడ పెట్టొస్తుండగా సడన్ గా ఒక బాక్స్ అనేది ఆటోమేటిక్ గా కింద పడింది. బాక్స్ మీద రుమాదా రహా అని రాసుంది. అంటే ది బ్లడ్ హౌస్ అని రాసుంది. సరిగ్గా అదే టైంలో అక్కడ వాతావరణం ఎంతో హాంటెడ్ గా మారిపోయింది. షఫీరా వెనక్కి తిరగగానే ఒక్కసారిగా భయపడిపోతుంది. కానీ ముందు చూస్తే దుడుంగ్ నిల్చొనున్నాడు. దుడుంగ్ అంటాడు, నీ కోసం టాక్సీ కింద వెయిట్ చేస్తుందని అంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత షఫీరా తన అమ్మకి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్
మెసేజ్ సెండ్ చేస్తూ నేను ఇంటికి వచ్చేసాను, మీరంటే నాకెంతో ప్రేమ అనేసి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఉన్నట్టుండి షఫీరా అక్కడ విండో అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వడం చూసేసి భయపడి విండో దగ్గరికి వెళ్తుంది. కానీ బయట ఎవరు కనిపించకపోవడంతో విండోను క్లోజ్ చేస్తుంది. అయితే షఫీరా వెళ్లిపోయిన తర్వాత ఇంకా అక్కడే మనం మూవీ స్టార్టింగ్ లో చూసినటువంటి ఆ విచిత్రమైన స్త్రీని అలాగే నిల్చొని ఉండడం చూస్తాం. నెక్స్ట్ డే ఆఫీస్ లో డీటో, మార్షల్, తాన్య అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే రూమ్ డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అంతలో ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళని భయపెడతాడు. నిజానికి అది పారానార్మల్ ప్రాక్టీషనర్ ని వెతకడానికి ప్రిపేర్ చేస్తున్నటువంటి ఒక ఆడిషన్ గా చెప్పొచ్చు. ఆడిషన్ లో ఒక వ్యక్తి చెప్తూ అక్కడ ఒక పిల్లాడి యొక్క దయ్యం కనిపిస్తుందని అంటాడు. కానీ జడ్జెస్ అతన్ని రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే అతను అబద్ధం చెప్పాడు. ఇంకొకతను చెప్తాడు నేను 1604 లో పుట్టినటువంటి ఒక స్త్రీనని అబద్ధం చెప్తాడు. కానీ జడ్జ్ అతన్ని ఈజీగా గుర్తుపట్టేసి రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ జడ్జెస్ బాగా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆడిషన్ కు వచ్చినటువంటి అందరూ కూడా దొంగ బాబాలే. వాళ్ళు ముగ్గురు కూడా డిస్కస్ చేసి ఈ విషయాన్ని మిస్టర్ ఏగెన్ కు రిపోర్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. నిజానికి వాళ్ళు ఒక రియల్ షేమన్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి పాత షేమన్ అయినటువంటి చంద్ర గుర్తొచ్చాడు. చంద్ర ఫోన్ నంబర్ ఆఫ్ ఉంది, కానీ మార్షల్ దగ్గర అతని అడ్రస్ ఉంది. కాబట్టి డీటో ఆ అడ్రస్ కి వెళ్లేసి చంద్రను వెతకాలని డిసైడ్ అవుతారు. మరోవైపు షఫీరా బిలీవ్ ఇట్ ఆర్ నాట్ యొక్క ఆ పాత ఎపిసోడ్ ని ప్లే చేస్తుంది. ఈ ఎపిసోడ్ అనేది ఎగ్జాక్ట్ గా నిన్న లైబ్రరీలో కింద పడింది కదా, దాన్నే చెక్ చేస్తుంది. అంటే రుమాది రా రికార్డ్ ని చూస్తుంది. ఇదే మనకు మూవీ స్టార్టింగ్ లో షూట్ అవుతున్నటువంటి ఎపిసోడ్ అని చెప్పొచ్చు. వీడియోలో ఏముందంటే వాళ్ళు అగోస్ అండ్ టోనోను కాపాడడానికి ఇంటి లోపలికి వెళ్ళగానే సడన్ గా వీడియో మొత్తం బ్లాక్ అయింది. కాబట్టి షఫీరా రికార్డ్ యొక్క మాస్టర్ కాపీని వెతుకుతుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం వచ్చేసి ఆ ఎపిసోడ్ యొక్క ఏ మాస్టర్ కాపీ కూడా ఆర్కైవ్ లో లేదు. క్యూరియస్ గా ఆమె ఆ ఇంటి గురించి ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తుంది. అదే టైంలో ఎడిటింగ్ రూమ్ లో వీడియో ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది. షఫీరా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇదేంటి వీడియో ఆటోమేటిక్ గా ఎలా ప్లే అవుతుందని భయపడుతూ ఎడిటింగ్ రూమ్ వైపు వెళ్తుంది. రూమ్ లోకి వెళ్తే అక్కడ చైర్ మీద ఎవరో హాయిగా కూర్చొని వీడియోని ప్లే చేస్తున్నారు. షఫీరాకి అక్కడుంది బహుశా జమాల్ అని అనిపించింది. కానీ దగ్గరికి వెళ్లి చైర్ ని తిప్పగానే అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు ఆమె ఫోకస్ అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద పడుతుంది. సో అక్కడే ఆమె వీడియోలోని మిగిలిపోయినటువంటి రిమైనింగ్ పార్ట్ ని చూసింది. ఆ స్పిరిట్ ఆ వీడియోలో అందరినీ చంపేసిందని చూసి షఫీరా ఎంతో భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇలా పరిగెత్తేటప్పుడు ఆమె డీటోతో ఎదురుపడి అతన్ని ఢీకొంటుంది. షఫీరా డీటోతో అక్కడ ఎడిటింగ్ రూమ్ లో ఏదో విచిత్రంగా జరుగుతోంది, నాకు భయమేస్తుందని డీటోకి ఆమె అన్ని చెప్పేస్తుంది. అలాగా ఏముంది అక్కడ అని డీటో ఎడిటింగ్ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్ళాడు. కానీ అతనికి అక్కడ ఏం దొరకలేదు. అతని షఫీరాతో బహుశా నువ్వు అలసిపోవడం వల్ల నీకు హాలిసినేషన్ వచ్చుండొచ్చు, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోగని చెప్తాడు. అప్పుడు షఫీరా డీటోతో నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నావని అడిగితే దానికి డీటో నేను ఎగ్జాక్ట్ గా మిస్టర్ ఏగెంగ్ టైం నుంచి ఉన్నాను, అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అని రిప్లై ఇస్తాడు. అయితే షఫీరా డీటోని బ్లడ్ హౌస్ గురించి అడిగితే దానికి డీటో నేను అలాంటి ఎపిసోడ్ పేరును ఎక్కడా వినలేదు, డేటాబేస్ లో కూడా ఏం దొరకలేదని అంటాడు. దాంతో షఫీరా అప్పుడు ఆ మాటను అక్కడే ఆపేస్తుంది. ఇకప్పుడు డీటో షఫీరాతో నువ్వు రేపు నాతో పాటు చంద్ర ఇంటికి రావాలి, చంద్ర మన పాత పారానార్మల్ ప్రాక్టీషనర్ కాబట్టి ఒకసారి మనం అతన్ని కలుద్దామని అడుగుతాడు. దానికి షఫీరా వాళ్ళతో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో డీటో, షఫీరా చంద్ర ఇంటికి వెళ్లేసి తమని తాము పరిచయం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి షేమన్ మూవీ స్టార్టింగ్ లో చనిపోయినట్టుగా కనిపించిన అదే షేమన్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇతను ఎలా బతికి బయటపడ్డాడో తర్వాత తెలుస్తుంది. డీటో చంద్రతో షోకి మళ్ళీ తిరిగి రావాలని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ చంద్ర అంటాడు నేను ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నా, నేను జీవితాన్ని ఒక సాదా సీదాగా ఒక నార్మల్ లైఫ్ ని గడుపుతున్నానని రిప్లై ఇస్తాడు. డీటో బాగా రిక్వెస్ట్ చేస్తాడు, కానీ చంద్ర దానికి ఒప్పుకోలేదు. కానీ వెళ్లే ముందు షఫీరా చంద్ర రూమాదా రాహా గురించి అడుగుతుంది. అప్పుడు చంద్ర ఆమెను హెచ్చరిస్తూ వాళ్ళ ప్రాంతం దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదని అంటాడు. ఇక తిరిగి వస్తుండగా షఫీరా డీటో ఇద్దరు కూడా చంద్ర యొక్క వండర్ఫుల్ బిహేవియర్ గురించి మాట్లాడుకుంటారు. షఫీరా అంటుంది నేను షేమంతో బ్లడ్ హౌస్ గురించి అడిగితే అది చాలా డేంజర్ అని, దాని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఎందుకని చెప్పాడని షాక్ అవుతూ మాట్లాడుతుంది. అది విన్న డీటో ఇంతకి నీకు ఈ బ్లడ్ హౌస్ గురించి ఎలా తెలిసిందని అడిగితే దానికి షఫీరా నాకు లైబ్రరీలో ఒక విచిత్రమైన బాక్స్ దొరికింది, అందులో బ్లడ్ హౌస్ అని రాసున్నటువంటి ఒక మెమరీ కార్డ్ ఉంది, దాన్ని ప్లే చేసి ఆ ఫుటేజ్ ని చూశాను. అయ్య బాబో ఏంటో గాని అది మాత్రం ఎంతో భయంకరంగా ఉంది, నేను డెఫినెట్ గా చెప్తున్నా ఆ వీడియోలో చంద్ర ఉన్నాడు, నేను అతన్ని చూశాను, అందుకే షేమన్ నన్ను ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదని రిప్లై ఇస్తుంది. ఇక డీటో ఆ కార్డ్ ని చూడాలనుకున్నాడు. అప్పుడు షఫీరా అది ఇప్పుడు లైబ్రరీలో ఉందని రిప్లై ఇస్తుంది. అయితే లైబ్రరీకి వెళ్లి చూస్తే ఆ బాక్స్ అక్కడ లేదు. షఫీరాకు పూర్తి నమ్మకం ఉంది దాన్ని అక్కడే పెట్టింది కానీ
కానీ ఇప్పుడేమో అది కనిపించట్లేదు. అప్పుడు ఇక డీటో అంటాడు, బహుశా ఎవరో తీసేసి ఉండొచ్చని రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ షఫీరా డైరెక్ట్ గా తన ఇంటికి వచ్చేసి నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి సడన్ గా ఆమె డోర్ మీద ఎవరో నాక్ చేశారు. షఫీరా డోర్ ఓపెన్ చేసింది, కానీ బయట చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇక అందుకే డోర్ ని క్లోజ్ చేసి వెనక్కి తిరగగానే ఆ స్పిరిట్ అనేది ఆమె ముందుకు వచ్చేసి నిలబడింది. అప్పుడు షఫీరా అరుస్తూ నిద్రలో నుంచి లెగుస్తుంది. అది కేవలం షఫీరాకు వచ్చినటువంటి ఒక బ్యాడ్ డ్రీమ్ మాత్రమే అని చెప్పొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో షఫీరాను టెన్షన్ అయినట్లు చూసేసి డీటో కారణం ఏంటని అడుగుతాడు. కానీ షఫీరా అదేంటో చెప్పకుండా తప్పించుకుంటుంది. ఎందుకంటే అప్పటికే తాన్యా మార్షల్ కూడా వచ్చేశారు. ఆ తర్వాత బాస్ వచ్చేసి మీటింగ్ ని స్టార్ట్ చేశాడు. అక్కడ మార్షల్ కొత్త కాన్సెప్ట్ తో పాటు ఒక కొత్త లొకేషన్ ని చూపించాడు. బాస్ అంటాడు, కాన్సెప్ట్ అన్ని కూడా మంచివే గానీ పైలట్ ఎపిసోడ్ కోసం అంత భయంకరంగా లేవు. మీరింకా మరిన్ని మంచి పవర్ఫుల్ గా ఉన్నటువంటి భయంతో ఉన్న వాటిని వెతకండి. 2 రోజులు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని సబ్మిట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు షఫీరా వాళ్ళ బాస్ కి ఒకటి సజెస్ట్ చేస్తూ, సార్ నాకున్నటువంటి ఒక ఐడియా ఏంటంటే ఫస్ట్ మనం ఎపిసోడ్ కోసం బ్లడ్ హౌస్ ని యూజ్ చేద్దాం. ఈ ఇల్లు అనేది ఒక హాంటెడ్ ప్లేస్. అంతేకాదు వింటుంటే దీని పేరు కూడా ఎంతో ఐ క్యాచీగా ఉందని అంటుంది. అలా చెప్పేసరికి బాస్ కూడా ఇంట్రెస్ట్ ని చూపిస్తూ, సరే అయితే ఇంకో 2 రోజుల్లో రీసెర్చ్ చేసి డీటెయిల్స్ ని ఇవ్వమని చెప్తాడు. మీటింగ్ తర్వాత షఫీరా డీటోతో నాకు పూర్తి నమ్మకం ఉంది, బ్లడ్ హౌస్ మనకి బెస్ట్ ఆప్షన్ అవుతుందనంటే అప్పుడు డీటో మనకు ఆ ప్లేస్ గురించి ఏం తెలియదు కదా అని రిప్లై ఇస్తే దానికి షఫీరా, ఎస్ మీరు అన్నది కరెక్టే, మనకి అడ్రస్ తెలియదు కానీ నాకు ఆ ఏరియా ఎక్కడుందో ఐడియా ఉందని అంటుంది. వాళ్ళు అదే టైంలో ఆ ప్లేస్ ని వెతకడానికి బయలుదేరారు. షఫీరా కనిపించింది ఏంటంటే నేను ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి వచ్చినటువంటి ఫీలింగ్ వస్తుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేస్తారు. ఇక షఫీరా, ఇదిగో ఇదే ఆ ఇల్లు, దీన్నే నేను ఆ వీడియోలో చూశానని రిప్లై ఇస్తుంది. అయితే ఇక్కడ డీటోకి కొంచెం ఏదో అవుతున్నట్టు కనిపిస్తాడు. అందుకే షఫీరా అంతా ఓకే కదా అని అడిగితే దానికి డీటో, నేను బాగానే ఉన్నాను, నాకు కొంచెం కొంచెం నా తల తిరిగినట్టు అవుతుందని రిప్లై ఇస్తాడు. కానీ డీటో ఇక్కడ అన్కంఫర్టబుల్ గా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఇక లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ గేట్ ఓపెన్ చేసి ఉండడం చూసి డీటో షాక్ అవుతాడు. షఫీరా ప్రెజెంటేషన్ కోసం ఫోటోలు తీయాలనుకుంది. అందుకే గేట్ లోపలికి వెళ్ళగానే అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ చేయబడి ఉంది. కాబట్టి వాళ్ళు వెంటనే తిరిగి వెళ్తుంటే సడన్ గా డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. డీటో భయపడి షఫీరాను వెళ్ళొద్దని, నాకెందుకు ఏదో ఒక చెడు జరగబోతుందని అనిపిస్తుందని ఆపితే షఫీరా మాత్రం దాన్ని ఒక గాలి పని అని చెప్పేసి నేను మధ్యాహ్నం ఉన్నటువంటి వెలుగులోనే ఫోటోలు తీయాలనుకుంటున్నా అని రిప్లై ఇచ్చేసి ఫోటోలు తీస్తుంది. ఇక డీటోని తీసుకొని మెట్ల మీదుగా పైకెళ్తుంది. దారిలో షఫీరా ఒక ఫోటో చూసి ఇదే ఆ ఫ్యామిలీ, వాళ్ళు మర్డర్ చేయబడ్డారు, అసలు ఎవరైనా ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తారని షాక్ అవుతుంది. అయితే డీటో మాత్రం విచిత్రంగా ఆ ఫోటోను అలాగే చూస్తూ ఉన్నాడు. అంతలో షఫీరా పిలవగానే అతను స్ప్రోలోకి వచ్చి ఆ ఫ్యామిలీని చూస్తే చాలా బాధేస్తుందని అంటాడు. ఇక పైకి వెళ్ళేసి షఫీరా ఇంకా కొన్ని ఫోటోలు తీస్తుంది. అయితే డీటో ఇప్పటికే చాలా విచిత్రంగా కనిపిస్తున్నాడు. ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే వెళ్తుంటే షఫీరా ఉన్నట్టుండి ఆగిపోయి వణకడం స్టార్ట్ చేసింది. తర్వాత ఆమె కళ్ళనేవి తెల్లగా మారడం చూస్తాం. అంటే ఈ ఇంటి యొక్క స్పిరిట్ అనేది షఫీరాను పొజెస్ చేసింది. ఇప్పుడు షఫీరా కళ్ళ ముందు అక్కడ జరిగినటువంటి పాత ఇన్సిడెంట్స్ అన్ని కూడా కనిపించడం స్టార్ట్ అవుతాయి. అక్కడ ఆమె చూస్తుంది ఏంటంటే ఒక పెద్ద మనిషి, అతనితో పాటు ఉన్నటువంటి అతని భార్య ఒక రోజు వాళ్ళ ఇంటి తలుపు మీద ఇద్దరు మాస్క్ వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి నాక్ చేశారు. ఈ పెద్ద మనిషి డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళు అతని మీద అటాక్ చేసి చంపేశారు. ఆ తర్వాత ఆ స్త్రీని కూడా హత్య చేశారు. అదే టైంలో వాళ్ళ కూతురింటికి వచ్చింది. దాంతో ఆ అటాక్ చేసేటువంటి ఇద్దరు కూడా దాక్కున్నారు. ఇక ఆ అమ్మాయి అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోక ముందే వాళ్ళు ఆమె మీదకి వచ్చేసి అటాక్ చేశారు. ఆ అమ్మాయి ఏదో ఒక విధంగా తప్పించుకొని పైకి పరిగెత్తేసి ఒక రూమ్ లో దాక్కుంది. కానీ ఒక మాస్క్ వేసుకున్నటువంటి వాడు ఆమె గొంతు నొక్కాడు. ఆ టైంలో అమ్మాయి దగ్గరలోనే ఉన్నటువంటి ఏదో ఒక వస్తువుతో అతన్ని కొట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మెయిన్ గేట్ అనేది క్లోజ్ అవ్వడం వల్ల ఆమె అక్కడ ఇరుక్కుపోయింది. అయితే ఆ రెండో వ్యక్తి వచ్చేసి ఆమెను చంపేశాడు. చనిపోయే ముందు ఆమెకు శాపం పెడుతుంది. ఈ రక్తపాతానికి ప్రతీకారం అనేది తిరిగి రక్తంతోనే జరగాలని శపిస్తుంది. ప్రజెంట్ లో ఫైనల్ గా షఫీరా స్పృహలోకి వచ్చింది. డీటో ఆమెను నువ్వంతా ఓకేనా అని అడుగుతాడు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతారు. నెక్స్ట్ సీన్ లో షఫీరా చంద్ర దగ్గరికి వెళ్ళేసి నేను బ్లడ్ హౌస్ ని విజిట్ చేశానని అంటుంది. అప్పుడు చంద్రకి కోపం వచ్చింది. ఎందుకంటే అతను వెళ్ళొద్దని చెప్పాడు. కానీ షఫీరా ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ మొదట్లో నాకు ఆ ఇల్లు ఎంతో నిర్మానుష్యంగా అనిపించింది, తర్వాత అన్ని మారిపోయాయి. నేను స్వయానా నా కళ్ళతో అక్కడ జరిగింది ఏంటో చూశాను. కొంతమంది మొహాన్ని కవర్ చేసుకుని మాస్క్ వేసుకుని వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి పూర్తి కుటుంబాన్ని హత్య చేశారని చెప్తుంది. దానికి చంద్ర నీకు రెట్రో కాగ్నిషన్ పవర్ ఉంది, దానితోనే నువ్వు గతాన్ని
ఆత్మని చూడగలుగుతున్నావు. నీ లోపల ఎంతో పవర్ఫుల్ గా ఉన్నటువంటి బహుశా దుష్టశక్తి ఉంది. 3 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి యొక్క ఆత్మ నాతో పాటు ఉన్నటువంటి నా శిష్యులందరినీ కూడా చంపేసింది. నేను మాత్రమే ఎలాగో అలా తప్పించుకున్నానని చెప్తాడు. అప్పుడు షఫీరా నేను జరిగిందంతా కూడా బ్లడ్ హౌస్ మెమొరీ కార్డ్ లో చూసా అని రిప్లై ఇస్తే అది విన్న చంద్ర షాక్ అవుతాడు. ఎందుకంటే అతనే స్వయంగా ఆ కార్డ్ ని కాల్ చేశాడు. చంద్ర ఆమెను హెచ్చరిస్తూ నువ్వు జాగ్రత్తగా ఉండమని అంటాడు. ఇకపోతే షఫీరా ఆఫీస్ కి తిరిగి వచ్చి డీటోకు అన్ని చెప్తుంది. అప్పుడు మిస్టర్ ఏకెంగ్ మీటింగ్ కోసం అక్కడికి వచ్చేసారు. మీటింగ్ లో షఫీరా తన రిపోర్ట్ తో పాటు కొన్ని ఫోటోలు చూపించింది. ఏకెంగ్ ఆ ఫైల్ ని చూడగానే సీరియస్ అవుతాడు. డీటోను ఒంటరిగా తన ఆఫీస్ లోకి పిలుస్తాడు. షఫీరాకి తను ఏదో ఒక రకంగా డెఫినెట్ గా ఒక తప్పు చేసినట్లు అనిపిస్తుంది. ఏకెంగ్ బయటకు వచ్చేసి మార్షల్ తాన్యాకు డీటోతో పాటు కొత్త లొకేషన్ ని వెతకమని ఆర్డర్ ఇస్తాడు. షఫీరా అప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది. కానీ ఏకెంగ్ ఆమెను బాగా బెదిరిస్తూ బ్లడ్ హౌస్ ప్రాజెక్ట్ ను వెంటనే క్లోజ్ చేయమని చెప్తాడు. మీటింగ్ తర్వాత ఏకెంగ్ షఫీరాని అక్కడ నిజంగా ఏం చూసిందో అడుగుతాడు. దానికి షఫీరా నేను ఆ హంతకుల్ని చూశానని రిప్లై ఇస్తున్న టైంలో ఆమె ఫోకస్ ఏకెంగ్ చేతి మీద ఉన్నటువంటి ఒక టాటూ మీద పడుతుంది. దాన్ని చూస్తే అది సేమ్ టాటూ లాగా అనిపించింది. అదే టాటూని షఫీరా ఆ మాస్క్ వేసుకున్నటువంటి హంతకుని చేతి మీద కూడా చూసింది. అందుకే షఫీరా భయపడి అక్కడి నుంచి పరిగెత్తి లైబ్రరీలోకి వచ్చేసి డీటోకు కాల్ చేస్తుంది. అంతలో ఏకెంగ్ అక్కడికి వచ్చేసి డోర్ లాక్ చేసి ఆమె ఫోన్ తీసుకుంటాడు. అక్కడ డీటోకు ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో అతను మార్షల్ తో తనను ఆఫీస్ లో దింపమని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఏకెంగ్ ఇక్కడ అంతా అర్థం చేసుకున్నాడు. షఫీరాకు ఇప్పుడు అన్ని తెలిసిపోయాయి. అప్పుడు షఫీరా ఫోన్ లో ఆమె డాడ్ యొక్క ఫోటోని చూసి ఏకెంగ్ అంటాడు నేను మీ నాన్న వాహియో ఫ్రెండ్ ని, కానీ వాహియో నన్ను పోలీసులకు అప్పగించడానికి ట్రై చేశాడు కాబట్టి నేను అతన్ని చంపేశానని అంటాడు. అది విన్న షఫీరా అరుస్తూ నువ్వు మా నాన్నని ఏం చేసావని అంటే అప్పుడు సడన్ గా షఫీరా కళ్ళు తెల్లగా అవుతాయి. ఆమెకు ఒక విజన్ వస్తుంది. దాంట్లో వాహియో జోకోతో పాటు ఏకంగా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పొచ్చు. అక్కడ జోకో యొక్క హత్య జరుగుతూ ఉంటే షఫీరా ఇంతకు ముందు విజన్ లో చూసింది. వాళ్ళు బిజినెస్ లో ఏకంగ్ పై నమ్మకం ఉంచారు, కానీ ఏకంగ్ వాళ్ళని మోసం చేసి డబ్బును కొట్టేశాడు. అది తెలుసుకున్నటువంటి వాహియు జోకో ఏకంగ్ ని క్వశ్చన్ చేశారు, కానీ ఏకంగ్ తప్పుని ఒప్పుకోలేదు. దీంతో ఏకంగ్ ను పోలీసులకు పట్టిస్తానని బెదిరింపిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఏకంగ్ అప్పుడు ఎవరికో ఫోన్ చేసేసి షఫీరా నాన్న అయినటువంటి వాహియును చంపమని ఆర్డర్ ఇచ్చుంటాడు. ఇక ఆ వ్యక్తి ఒక మాస్క్ పెట్టుకుని వాహియు వెనుక వచ్చి అటాక్ చేసి వాళ్ళని చంపేశాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసి కూడా జోకో ఇంటికి వెళ్ళేసి వాళ్ళ కథని కూడా ముగించేశారు. స్పృహలోకి రాగానే షఫీరా ఏగింగ్ మీద అరుస్తుంది. అతన్ని ఒక హంతకుడని పిలుస్తూ నువ్వు మా నాన్నను మాత్రమే కాదు జోకో కంప్లీట్ ఫ్యామిలీను చంపేశామని అంటుంది. అప్పుడు ఏగింగ్ కూడా అవును నేను మర్డర్ చేశా, అయితే ఏంటి ఇప్పుడు నేను బిజినెస్ కోసం ఎంతో కష్టపడ్డా, కానీ ఒక చిన్న తప్పు వల్ల నన్ను వాళ్ళు బయటకు గెంటేశారని తను చేసినటువంటి చెడ్డ పనిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేసి ఏగింగ్ షఫీరా గొంతుని నొక్కిస్తూ నేను నీ మీద ఎంతో నమ్మకం ఉంచాను, కానీ నీకున్నటువంటి క్యూరియాసిటీ అంతా కూడా అన్నిటినీ నాశనం చేసింది. ఇప్పుడు నువ్వు కూడా మీ నాన్న అలాగే చనిపోవాలని అంటాడు. అంతలో డీటో బయట నుంచి డోర్ ని నాక్ చేస్తాడు. అతను డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఇక ఏదో విధంగా డీటో లోపలికి వచ్చేసి షఫీరాని కాపాడడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏకంగ్ డీటో మధ్య ఫైట్ జరుగుతుంది. ఏకంగ్ డీటోను కొడుతూ నేను గ్రాటిట్యూడ్ మర్చిపోయినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా ద్వేషిస్తాను, నువ్వు కూడా చనిపోవాలని డీటోని చంపాలని ఏకంగా ఒక నైఫ్ తో అటాక్ చేసి డీటో పొట్టలో కత్తి గుచ్చేస్తాడు. ఆ తర్వాత షఫీరా మీదకొచ్చేసి ఫైనల్ గా చంపే ముందు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు అన్ని ఇలాగే ఎండ్ అవ్వాలి, నీ నాన్నకు నా రిగార్డ్ చెప్పమని తన కత్తితో ఆమెని పొడుస్తుంటే ఆమె ముందు డీటో మధ్యలోకి వచ్చేసి షఫీరాను కాపాడతాడు. దాంతో ఏకం కోపంతో డీటోకి అయినటువంటి గాయంలో చేయి పెట్టేసి నొప్పి వచ్చేలా చేస్తాడు. అంతలో షఫీరా పొసెస్డ్ అయిపోయి లేచేసి ఏగంగ్ ను స్టాప్ చేస్తుంది. అయితే ఈ పనిని నిజానికి ఆ చనిపోయినటువంటి అమ్మాయి యొక్క స్పిరిట్ చేస్తుంది. స్టోరీలో ఇప్పుడు ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇంతకు ముందు మీటింగ్ మధ్యలో ఏగంగ్ డీటోను ఎందుకు పిలిచాడంటే ఏగంగ్ అక్కడ డీటోను బాగా తిట్టేసి అసలు షఫీరాకు ఆ ఇంటి గురించి ఎలా తెలిసిందని క్వశ్చన్ చేస్తాడు. దానికి డీటో నాకు షఫీరా నన్ను అక్కడికి తీసుకెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదని అంటాడు. అప్పుడు ఏగంగ్ డీటోను ఓ నీ పిచ్చోడా ఎంత కచరా కానివిరా నువ్వు అని తిడతాడు. అంటే స్టోరీలో ఏగంగ్ తో పాటు మాస్క్ వేసుకున్నటువంటి ఆ రెండో హంతకుడు మరెవరో కాదు డీటోనే అయ్యుంటాడు. ఇది మిస్టరీ రుమా దరహా మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. అండ్ మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ ని అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.